మరి ఇప్పుడు మనము భగవద్గీత విందామా? మనం ప్రతిరోజు కూడా భగవద్గీత అలాగే స్పిరిచువల్ మాస్టర్స్ గురించి వీడియో మూలకంగా మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. అండ్ ఈరోజు మనతో పాటు ఈ యొక్క భగవద్గీత కార్యక్రమానికి శ్రీ పాండురంగయ్య గారు వనపర్తి నుంచి వాళ్ళ ఎంటైర్ టీంతో పాటు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు తడితే పిల్లలందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం వనపర్తి నుంచి ఈ చిన్నపిల్లలందరికీ సార్ ధ్యానము, సంగీతము మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం గురించి రోజు సెషన్స్ చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ధ్యాన చిన్నారుల దగ్గర నుంచి మనం భగవద్గీత విందామా? పత్రిజీ ఎప్పుడు చెప్పేవారు, ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాగులో భగవద్గీత పుస్తకం పెట్టుకొని ఉండాలి. మనం ఏ రోజైనా సరే ఆ ఒక పుస్తకంని చూసి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి అని ఆ ఒక భాగంగా మన పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఈ సంవత్సరము భగవద్గీతకని స్పెషల్ స్లాట్ క్రియేట్ చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఎంతమందికి భగవద్గీత వచ్చండి? అమ్మో, చాలా తక్కువ చేతులు ఎత్తున్నారు. సో ఈ యొక్క చిన్నారులను చూసి మనం ప్రేరణ తీసుకొని మనమందరం కూడా భగవద్గీత చదవాలి, అలాగే దాని తాత్పర్యాన్ని కూడా తెలుసుకోవాలి. మనకిక్కడ పుస్తకం భగవద్గీత గురించి పత్రిజీ చెప్పిన పుస్తకాలు ఉన్నాయి. అండ్ ఇలాగే ఎన్నో మాస్టర్సు మనకి స్పిరిచువల్ మెసేజెస్ ఇస్తూనే ఉన్నారు. అండ్ ఈరోజు పొద్దున కూడా మనం స్వర్ణామృతం పుస్తకాన్ని రిలీజ్ చేసుకున్నాము. మరి స్వాధ్యాయానికి పిఎస్ఎస్ఎం ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. మరి మనం అందరం కూడా ఆ ఒక పుస్తకాలు చదివి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా. ఓవర్ టు పాండురంగయ్య సార్. హలో, అందరికీ నమస్కారం అండి. అందరికీ ధ్యానాభివందనాలు, అందరికీ ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు. మనందరి గురువైన జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పాండురంగయ్య, ఎస్ పాండురంగయ్య. వనపర్తిలో ఉంటున్నాను. వనపర్తి పట్టణం మాది. అక్కడ స్వగ్రామం ఉప్పరిపల్లి విలేజ్. నేను గవర్నమెంట్ పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఒక 30 సంవత్సరాలు పనిచేసి ఒక 6 నెలలైంది నేను రిటైర్ అయ్యాను. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇదే ప్రోగ్రాంలో నేను ఇంకా 6 నెలలలో రిటైర్ అవుతానని చెప్పాను. ఇప్పుడు రిటైర్ అయ్యి 6 నెలలు అయింది. అది నేను ధ్యానంలోకి వచ్చినటువంటి సమయం తేదీ 2002 నవంబర్ 22వ తారీఖున నాకు మొట్టమొదటిగా ధ్యాన పరిచయం కొత్తకోటలో గ్రామంలో నేను ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు, వనపర్తి పట్టణానికి సమీపంలో ఉంది కొత్తకోట గ్రామము. శ్రీ ఎస్ఆర్ ప్రేమయ్య గారి ద్వారా, వారు గ్రేట్ పిరమిడ్ మాస్టర్, వారు ఇప్పుడు శరీరం వదిలేశారు. చాలామంది సీనియర్ మాస్టర్స్కి వారు తెలుసు. వారి ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది. అప్పటి నుంచి మరి ఆ తర్వాత డిసెంబర్ 16న మొట్టమొదట నేను బ్రహ్మర్షి పితామహ పత్రి గారిని కలవడం, వారి సమక్షంలో ధ్యానం చేయడం, వారి వేణునాదం వినడం, ఇంకా ఆ ధ్యానానికి నేను అంకితమయ్యాను. మరి పత్రిగారు సూచించిన పుస్తకాలన్నీ చదవడం, మరి వారు చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా వందల సార్లే 10 సంవత్సరాల వరకు, కొన్ని 10-15 సంవత్సరాల వరకు వింటూ మరి ఆ జ్ఞానాన్ని అంతా కూడా అవగాహన చేసుకొని, మరి నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి పూర్వజన్మ సుకృతము, సంగీత జ్ఞానము, గాత్రము ఉండడం వల్ల నేను సంగీతంతో చక్కగా పాటలు, ధ్యాన గీతాలు పాడుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను.
ఓకే, నేను ఈ విధంగా ధ్యానం చేస్తూ మరి అదేవిధంగా ఒక 25 సంవత్సరాల నుంచి నేను ఎంతోమందికి సంగీతాన్ని కూడా నేర్పిస్తున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహ సంగీత ధ్యానాలయం అనే పేరుతో ఒక సారు పత్రిగారు సంగీత ధ్యానాలయం అని పెట్టమన్నారు. ఈ విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు నా దగ్గర ఒక 2 గంటల సేపు ధ్యానము మరి సంగీతము ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్చుకుంటారు. ఈరోజు ఈ చిన్నారులంతా కలిసి భగవద్గీత శ్లోకాలను పాడుతారు. 27 శ్లోకాలను సెలెక్ట్ చేశాను. పత్రిగారు చెప్పారు, ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలు, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ఈ 6 సిద్ధాంతాలకు సంబంధించి 27 శ్లోకాలను నేను సెలెక్ట్ చేశాను. అవి ఇప్పుడు పిల్లలు మొట్టమొదట సామూహికంగా పాడతారు. తర్వాత అందులో కొన్ని శ్లోకాలను కొంతమంది విద్యార్థులు ప్రత్యేకంగా శ్లోకం పాడి తాత్పర్యం చెప్తారు. ముందుగా భగవద్గీత ధ్యాన శ్లోకంతో మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. మాకు అది కావాలి, సెల్ కావాలి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యేన తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మరి పత్రిగారి గురించి ఒక చక్కని పాటతో ప్రారంభిద్దాము. ఆత్మోన్నతి తెలిపిన గురువు, ధ్యానమునే నేర్పిన గురువు, జనులందరి దైవము పత్రిజీ. విశ్వశక్తి తెలియజేయగా ధ్యాన మార్గమందజేసిన మహోన్నత రూపము పత్రిజీ. పత్రిజీ మహా మైకులు శ్వాసలోని సకలముందని వివరించెను ఆత్మ ఉన్నతి, అంతరాలు లేని అద్వైత మార్గమొసగెనితడు. ఊరు ఊరు నగరమందున ధ్యానయోగ వెలుగు నింపగా, ఆధ్యాత్మిక కాంతి ధారలే భువిన నింపెనితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. కులమతాలు అసలు లేవని, పేద ధనిక భేదమేదని అందరికీ ఆధ్యాత్మికమును బోధ చేసినాడు. పరిమితులే అసలు లేవని, అపరిమితపు జ్ఞాన కాంతిని సకల జనులకందించిన మైత్రేయ బుద్ధుడితడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ.
మౌనముగా మనసు నిలుపమని శ్వాసపైన ధ్యాస ఉంచమని ఆత్మజ్ఞాన మూల సూత్రమును బోధ చేసెనితడు. ప్రతి జీవుడు దేవుడే అని ధ్యానముతో తెలుసుకోమని దివ్య బోధ జనుల కొసగిన బ్రహ్మజ్ఞాని ఇతడు. పత్రిజీ మహాగురు పత్రిజీ, పత్రిజీ మహాగురు పత్రిజీ. ఓకే, ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు ప్రారంభిస్తారు. అందరూ శృతి చూసుకోండి. క్లైబ్యం మాస్మగమః పార్థానైతత్వయ్యుపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప, అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే, గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః, నత్వేవాహం జాతు నాసం నత్వం మే జనాధిపాః, నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం, దేహినోऽస్మిన్ యదా దేహే కౌమారం యౌవనం జరా, తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి, యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం, ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే, న జాయతే మ్రియతే వా కదాచిత్, నాయం భూత్వా భవితా వా న భూయః, అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే, వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి, తదా శరీరాని విహాయ జీర్ణా నన్యాని సంయాతి నవాని దేహి, నైనం ఛిన్నन्ति శస్త్రాణి నైనం దహతి పావకః, న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ, తస్మాదపరిహార్యేర్దే న త్వం శోచితుమర్హసి, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః, అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్త పరంతప, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవः సర్వమితి సమహాత్మా సుదుర్లభः, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫలహేతుర్భూమా తే సంగోత్స్వకర్మణి, యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ, సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః, చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం, త్రేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మమనుః ప్రపన్నా, గతాగతం కామకామా లభంతే, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోऽపి మతోధికః, కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే, ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః, శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః,
नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्चैवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्जात् योगमात्मविशुद्धये यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన శ్లోకాలకు కొంతమంది విద్యార్థులు మళ్ళీ శ్లోకం చదివి తాత్పర్యం చెప్తారు. అందరూ అట్లే నిలబడండి, అట్లే అదే విధంగా నిలబడండి. ప్రకృతి ఫాస్ట్గా రావాలి. భగవద్గీత 2వ అధ్యాయము 3వ శ్లోకము. క్లైబ్యం మాస్మగమః పాఠానైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప. తాత్పర్యం: ఓ పార్థ, పిరికితనాన్ని తెచ్చుకోవద్దు, అది నీకు ఎంత మాత్రమూ తగదు. తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధులవుక. సూక్తి: నోటికి తాళం మౌనం, మనసుకు తాళం ధ్యానం. ఇప్పుడు శ్రీయంష్ భగవద్గీత 2వ అధ్యాయము 19వ శ్లోకము. యయేనం వేతి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. తాత్పర్యం: ఈ ఆత్మను చంపేదానిగా గాని చంపబడేదానిగా గాని భావించేవారు కేవలం అజ్ఞానులు మాత్రమే. ఎందువలన అంటే ఆత్మ చంపదు, చంపబడదు. సూక్తి: సంగీతానికి శృతి ఎలాంటిదో ఆత్మకు ధ్యానం అలాంటిది. తర్వాత సాయి కృతిక. భగవద్గీత 2వ అధ్యాయము 20వ శ్లోకము. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. తాత్పర్యం: ఆత్మ పుట్టేది కానీ చనిపోయేది కానీ కాదు. అలాగని ఒకప్పుడు ఉండేది మరొకప్పుడు ఉండనిది కూడా కాదు. ఆత్మ జనితమైనది కాదు, ఎప్పుడు ఒకలాగే ఉండేది, నాశనం లేనిది, సనాతనమైనది. అది చంపదు, చంపబడదు. దేహం నశించిన ఆత్మ నశించదు. సూక్తి: ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలు. ఆత్మ సిద్ధాంతము, జన్మ పునర్జన్మ సిద్ధాంతము, కర్మఫల సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతము, యోగ సిద్ధాంతము, అనేక సిద్ధాంతము. ధన్యవాదములు. నెక్స్ట్ దీక్షిత. భగవద్గీత 2వ అధ్యాయము 27వ శ్లోకము. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి. తాత్పర్యం: పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. నెక్స్ట్ వీణ. భగవద్గీత 10వ అధ్యాయం 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. తాత్పర్యం: అర్జున, సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే. సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు 3 కూడా నేనే. సూక్తి: నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ధన్యవాదములు. శ్రీమన్. గట్టిగాను. భగవద్గీత 4వ అధ్యాయము 5వ శ్లోకము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేద పరంతప. తాత్పర్యం: ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి. అవి నాకు తెలుసు, నీకు తెలియవు. సూక్తి: వర్తమానంలో ఉండడమే పాజిటివ్ ఎనర్జీ, భూత భవిష్యత్తులో ఉండడమే నెగటివ్ ఎనర్జీ. సాన్విక. భవ్యశ్రీ. భగవద్గీత మైక్ ఇట్లా పెట్టుకో. భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకము. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. తాత్పర్యం: అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు, భగవత్ తత్వమును ఎరిగినవాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. నెక్స్ట్ సాన్విక. భగవద్గీత 2వ అధ్యాయము 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూమా తే సంగోస్త్వ కర్మణి. తాత్పర్యం: నువ్వు కర్మ చెయ్యడానికి మాత్రమే గాని ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చెయ్యకు, అలాగని కర్మలను చెయ్యడం మానకు. సూక్తి: లౌకిక విషయంలో ధర్మాచరణయే గొప్ప సాధన, ఆధ్యాత్మిక విషయంలో ఆత్మ విచారణే గొప్ప సాధన. సాన్విక చెప్తుంది, లౌకిక విషయంలో ధర్మాచరణయే గొప్ప సాధన, ఆధ్యాత్మిక విషయంలో ఆత్మ విచారణే గొప్ప సాధన. అంటే సత్యం, ధర్మము ఈ 2 గురించి చెప్పింది. నెక్స్ట్ తర్వాత అశ్విక. మూతి ఇట్లా పెట్టుకోం, దగ్గరికి భగవద్గీత. భగవద్గీత 2వ అధ్యాయము 48వ శ్లోకము. ఆయోగస్తకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తాత్పర్యం: ఓ ధనాన్ని జయించిన వాడా, ఆసక్తిని వదిలి యోగ స్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకపోయినా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగం అని అంటారు. సూక్తి: నీలో వెలుగుతూ ఉన్న సర్వాత్మను నీకు పరిచయం చేసేదే ధ్యానం. అశ్విక చెబుతుంది, ఆధ్యాత్మిక విజ్ఞానము నీలో వెలుగుతూ ఉన్న సర్వాత్మను నీకు పరిచయం చేసేదే ధ్యానం. ప్రణవి.
భగవద్గీత 6వ అధ్యాయము 5వ శ్లోకము. ఉత్తరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యం: ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే గాని ఆత్మపతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు, ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది. తాత్పర్యం: మనమంతా దైవం అనే మహావృక్షం నుండి వచ్చిన విత్తనాలము. చెట్టు లక్షణాలే విత్తనంలో ఉన్నట్టు దైవ లక్షణాలే మనలో ఉన్నాయి. జ్ఞానమనే నీరు పోస్తే దైవమనే విత్తనం మొలకెత్తుతుంది. మరి ప్రణవి చెప్తుంది, మనమంతా ఆ భగవంతు నుంచి వచ్చిన అంశాత్మలం అని చెప్పినట్టుగా విత్తనాలు. మరి ఆ యొక్క చెట్టు నుంచి, భగవంతుడనే చెట్టు నుంచి వచ్చినటువంటి విత్తనాలము. చెట్టు యొక్క లక్షణాలు విత్తనంలో ఉన్నట్టు భగవంతుని లక్షణాలన్నీ మనలో ఉంటాయి. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానం అనే నీరు పోస్తే ఆ యొక్క విత్తనము మొలకెత్తి వృక్షంగా మారుతుంది, అంటే పూర్ణాత్మగా మారుతుంది. సమీక్ష. భగవద్గీత 9వ అధ్యాయము 21వ శ్లోకము. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుః ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. తాత్పర్యం: చనిపోయిన వారు విశాలమైన స్వర్గలోకంలో పుణ్యం క్షీణించిపోయేదాకా అనుభవించి తరువాత భూలోకంలో జన్మిస్తారు. 3 వేదాలలోని ధర్మాలను అనుష్ఠించే కామాభిలాషులు జనన మరణాలు అనే రాకడ పోకడలను పొందుతున్నారు. సూక్తి. ఆ ఉలలోని ఆధ్యాత్మికత. ఆ అహింస, ఆ ఆత్మజ్ఞానం, ఈ ఇంకిత జ్ఞానం, ఈ ఈశ్వర ప్రాప్తి, ఊ ఉత్సవం, ఊ ఊర్ధ్వలోక గమనం. అహింసాయుతంగా జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ ఇంకిత జ్ఞానంతో జీవిస్తూ ఉంటే ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇక మన జీవితం ఉత్సవమే కదా, మరి తదుపరి జన్మలు ఊర్ధ్వలోక గమనమేగా. శృతి. భగవద్గీత 6వ అధ్యాయము 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తాత్పర్యం: అర్జున, తపస్సులు చేసేవారి కంటే, శాస్త్రజ్ఞానం కలవారి కంటే, కర్మలను ఆచరించేవారి కంటే కూడా ఒకానొక యోగి అధికుడు కనుక యోగివికా అర్జున. సూక్తి. దేవుడే జీవుడి వేషం వేయడం, వేషం వేసిన సంగతి మరచి దేవుడిని వెతకడం, గురువు ద్వారా ఆ గుట్టు తెలుసుకోవడం అనాదిగా సాగుతున్న ఆట ఇదే. ధన్యవాదాలు. సాయి వైష్ణవి. భగవద్గీత 4వ అధ్యాయము 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదా పరే ప్రాణాపానగతిరుత్వా ప్రాణాయామ పరాయణాః. తాత్పర్యం: ప్రాణాయామ సాధనలో నిమగ్నమైన కొందరు లోపలికి వచ్చే శ్వాసను బయటికి వెళ్ళే శ్వాసలో మరియు బయటికి వెళ్ళే శ్వాసను లోపలికి వచ్చే శ్వాసలో నిలిపివేసి శ్వాసల కదలికను అదుపు చేస్తారు. సూక్తి. శరీరానికి శాకాహారం, మనసుకు సజ్జన సాంగత్యం, బుద్ధికి స్వాధ్యాయం, ఆత్మకు ధ్యానం. నీరజ్. భగవద్గీత 6వ అధ్యాయము 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోతరం. తాత్పర్యం: ఎక్కువ ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్బలు, జింక చర్మం, వస్త్రం వరసగా పరుచుకుని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, శ్వాసే గురువు, సమయమే సాధన,
సహనమే ప్రగతి, దానమే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ధన్యవాదాలు. సుశాంత్. భగవద్గీత 6వ అధ్యాయము 12వ శ్లోకము. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. తాత్పర్యం: సుఖ ఆసనం మీద కూర్చొని ఇంద్రియాలను మనస్సును స్వాధీనం చేసుకొని అంతఃకరణ శుద్ధి కోసం ఏకాగ్రతతో ధ్యాన యోగ సాధన చేయాలి. లాస్య. భగవద్గీత 6వ అధ్యాయము 13వ శ్లోకము. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. తాత్పర్యం: శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. ధ్యానం యొక్క సంపూర్ణ వివరణ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం, చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం, విశ్వశక్తి ఆవాహనం ద్వారా నాడీమండల శుద్ధి, నాడీమండల శుద్ధి ద్వారా దివ్యచక్షువు ఉత్తేజితం, దివ్యచక్షువు ఉత్తేజితం ద్వారా సూక్ష్మ శరీరయానం, సూక్ష్మ శరీరయానం ద్వారా విశ్వమానవుడు కావడం. చిన్మయి. ఇంకా ముగ్గురు ఉన్నారు సార్. భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. తాత్పర్యం: శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుండి బయటకే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసికారంధ్రాల ద్వారా చలిస్తున్న ప్రాణ అపాన వాయువులను సమానంగా చూడాలి. సూక్తి: ఇతరుల కన్నా మీరు తేడాగా ఉన్నందుకు ఆశ్చర్యపడుతూ ఆలోచిస్తుంటారు, లేక ఇతరులు మీతో కలవలేకపోతున్నారని భావిస్తారు. కానీ సత్యమేమిటంటే మీలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక లక్ష్యంతో పుట్టారు. మీ పాత్రను మీరే పూర్తి చేయగలరు, ఇంకెవరూ కూడా చేయలేరు. ధన్యవాదములు. ఆరాధ్య. భగవద్గీత 6వ అధ్యాయము 26వ శ్లోకము. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. తాత్పర్యం: చంచల స్వభావం కలిగి ఉండి ఎంత మాత్రమూ నిలుకడలేని మనస్సు ఎక్కడెక్కడ సంచరిస్తుంటే అక్కడక్కడ నుంచి దానిని మరలించి ఆత్మలోనే నిలిచేటట్టు చెయ్యాలి. సూక్తి: ప్రస్థానత్రయం. ప్రస్థానత్రయం అనగా బ్రహ్మ విద్యను పొందే త్రివిధ మార్గాలు. మన సనాతన ధర్మంలో ఈ మూడింటిని సుప్రీం నాలెడ్జ్గా చెప్తారు. అవి: 1 భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రాలు. భగవద్గీత చెప్పేవారు కోకొల్లలు, ఉపనిషత్తులు వివరించేవారు కొందరే, బ్రహ్మసూత్రాలను వివరించేవారు చాలా అరుదుగా ఉంటారు. ధన్యవాదములు. లాస్ట్ ముగ్గురు ఉన్నారు ఇంకా. చతుర. భగవద్గీత 6వ అధ్యాయము 17వ శ్లోకము. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. తాత్పర్యం: యుక్తమైన ఆహారం, నడత, కర్మాచరణ, యుక్తమైన నిద్ర, మెలకువ కలిగి ఉన్న వాడికి మాత్రమే దుఃఖాలను పోగొట్టే ధ్యానయోగం సిద్ధిస్తుంది. ధన్యవాదాలు. నేహ. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
తాత్పర్యం అన్ని ధర్మాలను వదిలివేసి ఎవరిని వారే శరణు వేడుకోవాలి. అప్పుడు నిన్ను నేను సర్వ పాపాల నుండి ఉద్ధరిస్తాను. సూక్తి: ధ్యానం అనేది షార్ట్ టైం తపస్సు, తపస్సు అనేది ఫుల్ టైం ధ్యానం. చివరి విద్యార్థి అనఘ. భగవద్గీత 18వ అధ్యాయము 78వ శ్లోకము. యత్ర యోగేశ్వర ఇట్లా పెట్టుకో. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర భార్దో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. తాత్పర్యం: ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, ఐశ్వర్యం, విజయం, దృఢమైన నీతి ఉంటాయని నా అభిప్రాయం. సూక్తి: ఆహారాన్ని భస్మం చేసేది జఠరాగ్ని, దేహాన్ని భస్మం చేసేది చితాగ్ని, అహాన్ని భస్మం చేసేది జ్ఞానాగ్ని. ధన్యవాదము. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ, విజయభాస్కర్ రెడ్డి గారికి, గురువు గారికి అందరికీ చాలా ధన్యవాదాలు సార్. తక్కువ టైం ఇస్తారని కాస్త టెన్షన్తో ఉండి నేను మరి ఉన్నాను. పిల్లలందరికీ చక్కగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకా ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్కి తర్వాతి సంవత్సరానికి ఇంకా అభివృద్ధి చేస్తాను. ఈ విధంగా పిల్లల్లో నేను చిన్నపిల్లల్ని పట్టుకున్నాను సార్. చిన్నపిల్లలకి ధ్యానము, సంగీతము, ఆధ్యాత్మిక విజ్ఞానం నేర్పాలని వనపర్తిలో నేను సంకల్పించుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా పాండురంగయ్య గారికి, చాలా గ్రేట్ పిరమిడ్ మాస్టర్, గట్టిగా చప్పట్లతో ఆయన చేస్తున్న తపన. గత సంవత్సరమే మాటిచ్చాం, అయ్యా ఈ డేట్ నాడు 40 మందితో రావాలంటే అక్షరాల 40 మందితో భగవద్గీత నేర్పించుకొని ఇక్కడికి తోలుకొచ్చిన పాండురంగయ్య గారికి మరొకసారి చప్పట్లు కొడుతూ, గత సంవత్సరం ఈయన పెట్టిన సంస్థకు 1,00,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన, ఎక్కడనో బిజీలో మాట తప్పిన, మిత్తితోటి ఇంకా 1,00,000 రూపాయలు కలిపి మొత్తం 2,00,000 రూపాయలు ఇలా సంస్థకు చేద్దాం. వచ్చే సంవత్సరం ఎంతమంది మరి? 100. వచ్చే సంవత్సరం 101 మంది పిల్లలతో గంట సేపు ఏకదాటిగా భగవద్గీతతో మారు మోగిపోవాలి. సార్ అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ తప్పకుండా, ఎందుకంటే నేను ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫిబ్రవరి 26వ తారీఖు మా పెద్దమ్మాయి పెళ్ళి కూడా ఉంది కాబట్టి నేను ఇంకా ఆ బాధ్యత ఒకటి అయిపోతుంది. ఇప్పుడు చిన్నమ్మాయి మాత్రం వచ్చింది, పెద్దమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ఇద్దరు కూడా ధ్యానులు, జ్ఞానులు, సంగీతం పాడతారు. పత్రికారికి తెలుసు, అందరికీ తెలుసు. 101 మందిని తీసుకొస్తాను. 101 శ్లోకాలు పత్రికారు ఇచ్చినటువంటి బుక్లోవే నేర్పుతాను సార్. ముందుగా పత్రికారు సెలెక్ట్ చేశారు భగవద్గీత విజ్ఞాన సారము 108 శ్లోకాలు. 101 మందిని అక్షరాల తయారు చేసి తీసుకొస్తానని నేను ప్రకటిస్తున్నాను సార్. సార్ చెప్పినట్టుగా మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడవగా పరిణామ క్రమమున నీవు మనుజునిగా మారితివి. శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడిగాదు తెలియండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి,
మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మమండి. మీలాగే పరప్రాణులు అని నీతి తెలియరండి. నిన్ను నీ వాళ్ళను ఎవరైనా వండుకు తింటే మీకు ఎలా ఉంటుందో ఆ బాధ మీరు ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగ నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఇతర జీవులను వధించి కమ్మగ నీ కడుపు నింపుతావు. నీ కడుపు కడుపేనా మరి, లేకుంటే శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా? నీ కఠినపు హృదయంలోకి కరుణ ఎన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. పండుగ పబ్బాలకు నీవు ముందుగా బలులంటావు. బలి చేసిన తలలను కూడా విందుగా భోంచేస్తావు. బలులు రక్త తర్పణాలతో బ్రహ్మమునకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే చాలు, వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ప్రాణిని ప్రాణిగా ప్రాణముతోనే ఉంచాలి. ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి. మాంసాహారం మానే రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. అంతేకాకుండా చిన్నారులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా వనపర్తి పట్టణ ప్రజలు తల్లిదండ్రులు కూడా ఒక 9 మంది వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈరోజు మొత్తం భగవద్గీతలో ఉన్న 18 చాప్టర్స్ ఇక్కడ కవర్ చేశారు పాండురంగయ్య గారు. ఒకటి. రెండోది చూశారా, చిన్నపిల్లలకు ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అందరికీ వీడియో ఫోన్లు ఇస్తున్నాం, సెల్ ఫోన్లు ఇస్తున్నాం. దయచేసి మన మనమలు మనవరాళ్లకు పిల్లలకు ఇలా భగవద్గీత నేర్పియండి. పాండురంగయ్య గారిని కాంటాక్ట్ చేయండి, ఆన్లైన్లో నేర్పిస్తాడు. వీళ్ళకి ఫ్యూచర్లో ఏది అవసరం లేదు, పొరపాటున కూడా తప్పు చేయరు. గట్టిగా మరొకసారి ఈ చిన్నారులకు చప్పట్లతో కృతజ్ఞత. థ్యాంక్ యూ.